ఉత్తాన ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి. ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన మాత్రం తెల్లవారక ముందే కృత్రికా నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలండి. కృత్రికా నక్షత్రాలు ఉన్నప్పుడే విష్ణు పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలా వీలు కాని వారు ఉదయం 9 గంటల లోపే పూజను పూర్తి చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి. దశమి నాటి రాత్రి నుండి ఏకాదశి ద్వాదశి రోజు ఉదయం మళ్ళీ విష్ణు పూజ చేసిన తర్వాతే ఉపవాసం విరమించాలి. అంటే దశమి నాటి రాత్రి నుండి ఏకాదశి ద్వాదశి ఉదయం వరకు అంటే 24 గంటల పాటు ఉపవాసం పాటించాలండి. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామ స్మరణ తప్పకుండా చేయాలండి. అయితే ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం విరమించాలి. అలాగే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ద్వాదశి నాడు మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి అంటే అది వెంకటేశ్వర స్వామి ఆలయమైనా కావచ్చండి, రామాలయమైనా కావచ్చండి. ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాన్ని ఈ ద్వాదశి నాడు తప్పకుండా దర్శించాలి.